Hello everyone, welcome back to English with Vasavi. I didn't remember it, I didn't remind it. ఏది యూస్ చేయాలి? మెనీ లెర్నర్స్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దీస్ టూ వర్డ్స్. సో రిమెంబర్, రిమైండ్, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, దేన్ని ఎప్పుడు యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ లెర్న్ దిస్ ఇన్ అ వెరీ సింపుల్ వే. బిఫోర్ దట్ ఐ వాంట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి రిమెంబర్. రిమెంబర్ అంటే దేన్నైనా మీ అంతటి మీరుగా గుర్తుంచుకోవడం, బై యోర్ సెల్ఫ్. మీ అంతటి మీరుగా ఏదైనా విషయాన్ని గుర్తు ఉంచుకోవడాన్ని రిమెంబర్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐ రిమెంబర్ యువర్ బర్త్డే, నాకు నీ బర్త్డే గుర్తుంది, సో గుర్తుంచుకున్నాను అని మీనింగ్ వస్తుంది. అలాగే డూ యూ రిమెంబర్ మీ, నేను నీకు గుర్తున్నానా. ఓకే, సో ఇలా మనం రిమెంబర్ అనేది యూస్ చేస్తాం. మరి రిమైండ్ అంటే ఏంటి? రిమైండ్ అంటే మనం ఎవరికైనా కానీ, లేకపోతే ఎవరైనా మనకి కానీ ఏదైనా విషయాన్ని గుర్తు చేయడాన్ని రిమైండ్ అని అంటారు. గుర్తు చేయడాన్ని రిమైండ్ అంటారు. గుర్తు ఉంచుకోవడాన్ని రిమెంబర్ అని అంటారు. ప్లీజ్ రిమైండ్ మీ టు కాల్ హర్ అంటే నాకు గుర్తు చేయి, ఆమెకు కాల్ చేయాలని చెప్పి నాకు గుర్తు చేయి అని మీనింగ్ వస్తుంది. ప్లీజ్ రిమైండ్ మీ టు కాల్ హర్. మై మదర్ ఆల్వేస్ రిమైండ్స్ మీ టు ఈట్ ఆన్ టైమ్. మై మదర్ ఆల్వేస్ రిమైండ్స్ మీ టు ఈట్ ఆన్ టైమ్ అంటే మా మమ్మీ ఎప్పుడు నాకు గుర్తు చేస్తూ ఉంటారు టైంకి తినమని. ఓకే, అస్తమాటికి చెప్తూ ఉంటారు. సో రిమైండ్ చేయడం అంటే గుర్తు చేయడం. అదే రిమెంబర్ అంటే మనంగా గుర్తు ఉంచుకోవడం. ఈ వీడియోలో మీకు రిమైండ్కి రిమెంబర్కి మధ్య ఉన్న డిఫరెన్స్, వాటి మీనింగ్స్ ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమై ఉంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 4 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసిన కమెంట్స్లో మీ ఆన్సర్స్ని రాయండి. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ క్లియర్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.